హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తుంది alltodaytech ఛానల్. ఈరోజు నేను మీకు మొబైల్ నుంచి మనం ప్రింట్ ఎలా ఇవ్వాలి అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ప్రింట్ ఎలా వస్తుంది అని చాలామంది అనుకోవచ్చు. చాలామంది చెప్తారు అంటే త్రూ వైఫై లేదంటే ఏదో ఒక స్పెషల్ ప్రింటర్ ఉండాలి, దానికే మనం ఇవ్వగలం అని. అలాగేం లేదు ఫ్రెండ్స్, ఏ ప్రింటర్కైనా మనం ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనం జనరల్గా ప్రింటర్ని సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం కదా, అలాగే కనెక్ట్ చేసి ఉండాలి మన దగ్గర. సిస్టమ్కి కనెక్ట్ చేసిన ప్రింటర్కి మనం ఎక్కడి నుంచైనా ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ప్రొసీజర్. దానికి ఫస్ట్గా మీరు మీ సిస్టంలో గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఇందులో చాలామంది జీమెయిల్ అని చెప్తారు. జీమెయిల్ ఉండాలి, జీమెయిల్ ద్వారానే అయిద్ది. కాకపోతే జీమెయిల్ లాగిన్ అయినంత మాత్రాన కాదు. చూడండి ఫ్రెండ్స్, నేను జీమెయిల్ లాగిన్ అయ్యాను. alltodaytech ఛానల్ లాగిన్ అయ్యాం కదా, ఇది సరిపోతుందని కాదు. మనం సెట్టింగ్స్ అని చెప్తారు, జీమెయిల్ సెట్టింగ్స్ కాదు, మన క్రోమ్ సెట్టింగ్స్లోకి ఎంటర్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటిని కొట్టి క్రోమ్ సెట్టింగ్స్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ జీమెయిల్ లాగిన్ అయ్యాం కదా, సరిపోతుందని కాదు, క్రోమ్ లాగిన్ అనేది అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ ఇన్ టు క్రోమ్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ టు క్రోమ్లో మనం సేమ్ ఇప్పుడు ఏ జీమెయిల్ అయితే మన మొబైల్లో కూడా ఉండాలి, అదే జీమెయిల్. ఆ జీమెయిల్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, alltodaytech@gmail.com అనేది జీమెయిల్ ఐడి. దాంట్లో లాగిన్ అవుతున్నాను. క్రోమ్లో సైన్ ఇన్ అవ్వాలి. నెక్స్ట్ అని చెప్పాము, పాస్వర్డ్ కొట్టి మనం సైన్ ఇన్ అవుతాం అనమాట. చూడండి, ఇది కంపల్సరీ క్రోమ్ సైన్ ఇన్ ఫ్రెండ్స్. ఇది జీమెయిల్ సైన్ ఇన్ కాదు, క్రోమ్ సైన్ ఇన్. జీమెయిల్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా క్రోమ్ సైన్ ఇన్ అవ్వచ్చు. ఇది సైన్ ఇన్ అయ్యి మనం అలా వదిలేస్తే ఆల్రెడీ అంతకుముందు వేరే ఉంది, దాని బదులు ఇది నేనని చెప్పి కంటిన్యూ కొడుతున్నాను. ఈమెయిల్ alltodaytech అనేది యాక్సెప్ట్ చేయమని కంటిన్యూ కొడుతున్నాను. చూడండి, అంతకుముందు ఈ పైన మనకు ఒక చిన్న సింబల్ ఉంది. ఇప్పుడు alltodaytech అని వచ్చింది, అంటే మనం క్రోమ్ సైన్ ఇన్ అయ్యాము. దానికి సింబల్ అదే, క్రోమ్లో సైన్ ఇన్ అయినట్టు. మెయిన్ మనం క్రోమ్లో సైన్ ఇన్ అవ్వాలి ఫ్రెండ్స్, జీమెయిల్ అని కాదు. క్రోమ్లో మన జీమెయిల్తో సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో సెట్టింగ్స్లోకి ఎంటర్ అవ్వండి ఫ్రెండ్స్. క్రోమ్లో మనం 3 డాట్స్ని సెలెక్ట్ చేసి అందులో ఆ సెట్టింగ్స్లోకి మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అని చూడండి, ఇందాక సైన్ ఇన్ వచ్చింది, ఇప్పుడు మనం సైన్ ఇన్ అయినట్టు మన మెయిల్ చూపిస్తుంది. అలా కిందకు వస్తే అడ్వాన్స్డ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీద క్లిక్ చేయండి. ఈ అడ్వాన్స్డ్లో ఫ్రెండ్స్ మనకు ప్రింటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. కింద డౌన్లోడ్స్, ప్రింటింగ్ ఉంది కదా, ఈ ప్రింటింగ్లో గూగుల్ క్లౌడ్ ప్రింట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి మేనేజ్ క్లౌడ్ ప్రింట్ డివైస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అది క్లిక్ చేయగలనే ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు వేరే మెయిల్కి ప్రింటర్స్ కనెక్ట్ అయినాయి, వాటిని డిస్కనెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ డిస్కనెక్ట్ ఫ్రెండ్స్ అని ఇక్కడ ఒక్క ప్రింటరే కనపడుతుంది అనుకోకండి. సేవ్ టు గూగుల్ డ్రైవ్ అని. అది గూగుల్ డ్రైవ్కి సంబంధించి ఏవైనా సేవ్ చేసుకోవచ్చు క్లౌడ్ స్టోరేజ్లో. చూడండి, ఇక్కడ ఈ ఉంది కదా, ఇక్కడ యాడ్ ప్రింటర్స్, అలా క్లిక్ చేయగలనే. అంతకుముందు కనుక ఉండుంటే ఇందాక రిమ్ ప్రింటర్స్ ఉంది కదా, దాని బదులు ఇప్పుడు అది రిమూవ్ చేసినాక ఇలా యాడ్ ప్రింటర్స్ అని కనపడుతుంది. చూడండి, ఇందులో నా సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న అన్ని ప్రింటర్స్ లిస్ట్ అనేది ఇందులో కనపడుతుంది. వీటన్నిటిని మనం యాడ్ చేస్తాం. ఈ యాడ్ అనేది మనం ఎక్కడ చేస్తాం అనుకోవచ్చు, మన ఈమెయిల్ ఐడికి మనం క్లౌడ్ ప్రింటింగ్ అంటే క్లౌడ్లో మనం వీటన్నిటిని యాడ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు వీటిని యాడ్ చేయడం ద్వారా మన ఆ ఈమెయిల్ ఐడి ద్వారా మన మొబైల్ నుంచి ఎక్కడున్నా సరే మనం ప్రింట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మనం అక్కడే ఉండాలి అని ఏమీ లేదు, ఎక్కడి నుంచి అయినా సరే మనం ప్రింట్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు సిస్టమ్ మన ఇంట్లో ఉంది, మనం ఎక్కడో బయట ఉన్నాం అయినా కానీ మనం ప్రింట్ ఇవ్వచ్చు. మనం వేరే ఊళ్ళో ఇవ్వచ్చు, వేరే కంట్రీలో ఉన్నా కానీ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది జీమెయిల్ ద్వారా పనిచేస్తుంది. జీమెయిల్ కనెక్టెడ్ టు క్రోమ్ ఫ్రెండ్స్. క్రోమ్కి కనెక్ట్ అవ్వడం వల్ల పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్స్, యు ఆర్ రెడీ టు గో. యువర్ ప్రింటర్స్ ఆర్ నౌ రిజిస్టర్డ్ విత్ గూగుల్ క్లౌడ్ ప్రింట్. క్లౌడ్ ప్రింట్కి మీ ప్రింటర్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. క్లౌడ్ ప్రింట్కి యాడ్ అవ్వటం వల్ల మనం ఏంటంటే ఎక్కడున్నా సరే ఆ ఈమెయిల్ రిజిస్టర్ అయిన ఏ మొబైల్ నుంచైనా మనం ప్రింట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ద్వారా ఎలా ప్రింట్ ఇవ్వాలి
అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన సిస్టంలో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఇది మనం క్రోమ్లో లాగిన్ అయ్యి క్రోమ్లో సైన్ ఇన్ అయ్యి సెట్టింగ్స్లో మనం క్లౌడ్ ప్రింటింగ్ అనేది మొత్తం యాడ్ చేసుకోవాలి. మన సిస్టమ్కి ఏవైతే యాడ్ అయి ఉన్నాయో ఆ ప్రింటర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మొబైల్లో ఒక 2 చిన్న సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్లు ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో ప్రింట్ షేర్ అని ఒక ఉంటుంది ఫ్రెండ్స్. ప్రింట్ షేర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ప్రింట్ షేర్ అనే అప్లికేషన్, దాన్ని ఓపెన్ చేయాలి. చూడండి, ప్రింట్ షేర్ అని టైప్ చేయగానే మీకు వచ్చేస్తుంది ప్రింట్ షేర్ అని ఆటోమేటిక్గా. నేను ఆల్రెడీ ప్రింట్ షేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇన్స్టాల్ అవుతుంది ప్రింట్ షేర్ అనేది. దీంతోపాటు క్లౌడ్ ప్రింట్ అనేది ఒకటే ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్లో క్లౌడ్ ప్రింటింగ్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. వాళ్ళు ఇలా నొక్కగానే ఆటోమేటిక్గా ఇలాగే ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఈ క్లౌడ్ ప్రింట్ ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చింది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది, దీనికి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని మొబైల్స్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది, వాళ్ళకి ఇన్స్టాల్ అని వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం ప్రింట్ షేర్ని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్రింట్ షేర్ని ఓపెన్ చేసాం కదా, చూడండి ఇలా ప్రింట్ షేర్ ఓపెన్ అవ్వగానే మనకు అన్నీ నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తుంది. మీకు అన్నీ ఎలా కొట్టమంటుంది. మీ పిక్చర్స్ని వీటన్ని యాక్సెస్ చేయడానికి ఎలా కొట్టాలి. మనం ఎలా కొట్టేసినాక ఇలా ఓపెన్ అవుతుంది. పిక్చర్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్, మన జీమెయిల్, గూగుల్ డ్రైవ్, డాక్యుమెంట్స్, కాల్లోగు, దేన్నైనా మెసేజెస్ అన్నిటినీ మనం ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ షేర్ ద్వారా, ఏదైనా సరే. చూడండి, ఇప్పుడు ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో మనం ఇందాక గూగుల్ క్లౌడ్ ప్రింట్కి ప్రింటర్స్ని యాడ్ చేసాం కాబట్టి ఈ ప్రింటర్ సెలెక్ట్లో కూడా క్లౌడ్ ప్రింట్ మీద క్లిక్ చేయాలి. క్లౌడ్ ప్రింట్ మీద క్లిక్ చేయగల చూడండి, ఇందాక మనం సిస్టంలో చూసాం కదా, నా మెయిల్కి అటాచ్ అయిన మొత్తం ఇక్కడ చూడండి కింద మన మెయిల్ ఐడి కనపడుతుంది. ఆ మెయిల్ ఐడికి గూగుల్ క్లౌడ్లో అటాచ్ అయిన ప్రింటర్స్ మొత్తం ఇవి నా సిస్టమ్ ద్వారా. ఈ ప్రింటింగ్ ఇవ్వాలంటే కంపల్సరీగా మన మొబైల్లో ఇంటర్నెట్ ఉండాలి, మన సిస్టమ్ అనేది ఆన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. మన పీసీ అనేది ఆన్ చేసి ఉండాలి, మన సిస్టము. మన మొబైల్లో ఇంటర్నెట్ అనేది యాడ్ చేసి ఉండాలి. మన మొబైల్లో ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి. ఇంటర్నెట్ లేకుండా మనం ప్రింట్ అనేది వెళ్ళదు. ఎందుకంటే మనం ప్రింట్ అనేది దేని ద్వారా ఇస్తామంటే మెయిల్ ఐడి యూజ్ చేసి క్లౌడ్ స్టోరేజ్ ద్వారా. మన సిస్టమ్ అనేది ఆన్లో ఉండాలి. మన సిస్టమ్కి ఆటోమేటిక్గా ఈ ప్రింటర్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఎక్కడున్నా సరే ప్రింట్ వస్తుంది అంటున్నాం. ఎలా వస్తుంది? ఈ మెయిల్ ద్వారా వెళ్తుంది. చూడండి, నేను ఒక ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రింట్ టెస్ట్ పేజ్ అవుతుందో అవసరం లేదు. ఓకే, కంగ్రాచులేషన్స్, యువర్ ప్రింటర్ ఈజ్ కాన్ఫిగర్డ్ అండ్ రెడీ అని ఉంది కదా, అది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రింటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది ప్రింట్, ఇమేజెస్ ఏదైనా చూడండి, మన పిక్చర్స్ మన సిస్టంలో ఉన్న, దట్ మీన్స్ మన ఫోన్లో ఉన్న పిక్చర్స్ని నేను ప్రింట్ తెద్దాం అనుకుంటున్నా. చూడండి, ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, గుడ్ నైట్ అనే ఫస్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా ఉంది కదా. ఈ కింద చూడండి, డైరెక్ట్ ప్రింట్ కొట్టేస్తే ప్రింట్ అయిపోతుంది. అలా కాకుండా పైన ఆప్షన్స్ ఉంది కూడా, అందులో చూస్తే పిక్చర్ సైజు, పిక్చర్ స్కేలింగ్, ఎలైన్, మార్జిన్స్, పేపర్ సోర్సు, పేపర్ సైజ్ చూడండి A4 మనకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు ఆప్షన్స్లో. అలాగే కింద చూడండి ప్రింట్ మోడ్ ఓకే, గ్రే స్కేల్ ఓకే. అలాగే పేపర్ సోర్సు, డూప్లెక్స్ ప్రింటింగ్ అంటే మనం బోత్ సైడ్స్ ఫ్లిప్, లాంగ్ ఎడ్జ్, షార్ట్ ఎడ్జ్ అని ఉంటాయి. బోత్ సైడ్స్ ప్రింట్ అవ్వాలంటే ఈ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లాంగ్ ఎడ్జ్ పెట్టుకోవాలి, లేదంటే షార్ట్ ఎడ్జ్, అది రివర్సు ఇలా ఉంటుంది ప్రింటింగ్. ఆప్షన్స్ అనేవి తెలుసు ఆటోమేటిక్గా మీకు. కింద సెలెక్ట్ ప్రింట్ నొక్కితే ఆటోమేటిక్గా సేమ్ ప్రొసీజర్. క్లౌడ్ ప్రింటింగ్ సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్న ప్రింటర్ కాకుండా వేరే ప్రింటర్ కావాలన్నా మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్రింట్ వెళ్ళిపోతుంది. చూడండి, నెట్ అనేది కంపల్సరీ ఆన్లో ఉండాలి మనం ప్రింట్ ఇచ్చే ముందు. ప్రింట్ నొక్కగానే ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలి అనేది అడుగుతుంది. మనకు కావాల్సిన కాపీస్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే సరిపోతుంది. సెండింగ్ పేజ్ 1 చూడండి, 100% ఇది పేజ్ 1 నుండి మనకు సెండ్ అయిపోతుంది మన సిస్టమ్కి. ఎక్కడున్నా మన సిస్టమ్ అనేది ఆన్లో ఉండాలి. మన సిస్టమ్కి ఈ ఈమెయిల్ ద్వారా అది సెండ్ అయిపోతుంది. మన సిస్టమ్ కూడా
ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్, అదొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మెయిల్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ని ఉపయోగించుకొని వెళ్తుంది, కాబట్టి రెండిట్లో ఇంటర్నెట్ అనేది ఉండాలి. మన ప్రింట్ అనేది మన సిస్టమ్కి వెళ్ళిపోయింది. మన సిస్టమ్ నుంచి మనం ఏ ప్రింటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రింటర్కి ఆటోమేటిక్గా ప్రింట్ అనేది వెళ్ళిపోతుంది. ఇందులో గుర్తుంచుకోవాల్సిందే, మన సిస్టమ్ ఆన్ చేసి ఉండాలి, మన సిస్టమ్కి నెట్ కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే మనం క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం త్రూ మెయిల్, కాబట్టి ఈ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డాక్యుమెంటు మెయిల్ ద్వారా వేరే మెయిల్కి వెళ్ళిపోయింది. సేమ్ మెయిల్ అక్కడ ఈ మెయిల్ ద్వారా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరో ప్రింట్ ఇస్తారు కదా, అది ఆటోమేటిక్గా ఈ క్లౌడ్ ప్రింట్ ద్వారా మనం యాడ్ చేసిన ప్రింటర్స్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనం ఎక్కడున్నా ఇవ్వచ్చు. ఇప్పుడు జనరల్గా చాలామంది వాట్సాప్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, జీమెయిల్లో ప్రింట్ ఎలా ఇవ్వచ్చు అనేది, మన జీమెయిల్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకి ఎక్కడున్న మెయిల్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని ఏదో ఒక మెయిల్ ఓపెన్ చేసేసుకొని దాని నుంచి కూడా మనం ప్రింట్ ఇచ్చేయచ్చు. సేమ్ జీమెయిల్ని కూడా మనం ప్రింట్ షేర్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా ఏదైనా ఓపెన్ చేసినా మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు. చూడండి, ఆ మెయిల్ 2 పేజెస్ ఉంది, 2 పేజెస్ ప్రింట్కి ఇవ్వాలంటే ఆప్షన్స్. ఈ మోడ్ అనేది డూప్లెక్స్ మోడ్ అనేది ఆఫ్లో పెట్టుకుంటే 2 పేజెస్ ప్రింట్ వస్తాయి. అదే ఆన్లో పెట్టుకొని లాంగ్వేజ్ షార్టేజ్ పెట్టుకుంటే ఒకే పేజీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ అని నొక్కేస్తే సెండింగ్ పేజ్ 1 ఒక పేజ్ అనేది మన ప్రింటింగ్కి సెండ్ అయిపోతుంది. 100% పూర్తయితే అది ఇక్కడ నుంచి ప్రింట్కి వెళ్ళిపోయినట్టు అక్కడ కూడా అయిపోతుంది. ఇది వచ్చేసి మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇది సింపుల్గా మనం అప్లోడ్ చేస్తున్నట్టే, మన ఇంటర్నెట్ ద్వారా ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాం అనుకోవటం. మన మెయిల్లో అటాచ్ చేస్తాం కదా, సేమ్ ప్రొసీజర్లో ఇది వర్క్ అవుతుంది. కాకపోతే క్లౌడ్ స్టోరేజ్ ద్వారా ప్రింటర్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూడండి, 2 పేజీలు 100% సెండ్ అయిపోయినాయి. యువర్ జాబ్ హ్యాస్ బీన్ సెండ్ టు ప్రింట్కి వెళ్ళిపోయింది. ఇలా మనం మెయిల్ని ద్వారా ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఓపెన్ చేసి. అలా కాకుండా వాట్సాప్లో ఇప్పుడు జనరల్గా అందరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్కి ఒక డాక్యుమెంట్ ఏదో పంపించుకుంటారు. ఆ పంపించుకున్న డాక్యుమెంట్ని మనం మళ్ళీ మెయిల్కి పంపించుకొని ఓపెన్ చేసి సిస్టంలో ప్రింట్ తీసుకోవాలి, లేదంటే వాట్సాప్ వెబ్ యూజ్ చేసి దాన్ని ప్రింట్ ఇచ్చుకోవాలి. అయ్యేం లేకుండా మన మొబైల్ ద్వారానే మనం ఆటోమేటిక్గా మొబైల్ నుంచి మనం ప్రింట్ ఇచ్చేయచ్చు. ఆ డాక్యుమెంట్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా మొబైల్ నుంచి మనం ప్రింట్ ఇచ్చేయచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, మనం ప్రింట్ షేర్ ఓపెన్ చేయకుండా మన దగ్గర ఉన్న ఫైల్స్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి ఓపెన్ చేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్నది ఇవి ఉన్నాయి. ఫోన్లో ఒక ఇమేజ్ని ఓపెన్ చేశాను. దీన్ని ప్రింట్ షేర్ ద్వారా ఓపెన్ చేసి ఈ ఓపెన్ విత్ ప్రింట్ షేర్ డైరెక్ట్ ఓపెన్ చేసి ఇందాక ప్రొసీజర్ సేమ్ వచ్చేస్తుంది. మనం ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు ఆప్షన్స్ మార్చుకొని. ఇలా కాకుండా ఓపెన్ విత్ ప్రింట్ షేర్ కాకుండా డైరెక్ట్ జనరల్గా ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి కూడా మనం ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. జనరల్గా ఓపెన్ చేసినప్పుడు కూడా పైన మన 3 డాట్స్ ఉన్నాయి కదా, అందులో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద ప్రింట్ క్లిక్ చేసి సేమ్ ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది. మనం డైరెక్ట్గా ఓపెన్ చేసాం కాబట్టి వ్యూ అనేది మారుతుంది. ఇందులో కూడా సేమ్ మనం ఏ ప్రింటర్ కావాలో ఆ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పేపర్ సైజు, బ్లాక్ అండ్ వైట్, కలరా, మన ప్రింటర్ కలర్ ప్రింటర్ అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా కలర్ అనేది ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవచ్చు. చూడండి, ప్రింట్ చేయగల అది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. మనం ప్రింట్ నొక్కగల ఇక్కడ ప్రింట్ అని ఇచ్చేయగల ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు మనం ఏ మొబైల్ని ఎక్కడి నుంచి అయినా ఎక్కడున్నా సరే. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది, మన సిస్టమ్కి నెట్ కనెక్షన్ ఉండాలి, ఆన్లో ఉండాలి. మన మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మన మొబైల్లో ఈ ప్రింట్ షేర్ అనే సాఫ్ట్వేర్, అలాగే క్లౌడ్ ప్రింట్ అనే సాఫ్ట్వేర్, దట్ మీన్స్ ఈ 2 అప్లికేషన్స్ ఉండాలి. ఇది ఫ్రెండ్స్, మొబైల్ నుంచి ప్రింట్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. బాగా నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.